యాడికి క్రైస్తవ కూడిక గృహం సంఘ సభ్యులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనం. సహోదరులారా, సంఘ కార్యక్రమాలలో బుధవారం బైబిల్ పఠనం గనుక మీ పనులు, ప్రయత్నములు, కార్యములు ముగించుకొని మీతో పాటు మీ పొరుగువారిని తీసుకొని రావలసిందిగా మనవి చేయొచ్చు. ఈ కూడికను ప్రార్థన ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన. ప్రేమించిన మా తండ్రి, మీ నామాను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో, కడవరి దినాలలో పగటి కాలమంతా మీరు కాపాడి ఈ రాత్రి బహుమానంగా ఇచ్చారు. మీకు స్తోత్రములు. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రములు. సంఘ కార్యక్రమాలలో బుధవారము బైబిల్ పఠనం గనుక పాటల ద్వారా నిన్ను వర్ణించుటకు మీరిచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రములు. కొద్దిసేపు నీ వాక్యముని ధ్యానిస్తుండగా మీ పక్షాన్ని నిలబడిన వాడు బలహీనుడు మరుగుపరచండి. నాతోనూ మాతోనూ యంత్ర శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో ఆకర్షించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. తొంభై 92వ కీర్తన. పదమూడవ వచనము నుండి. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. దేవుని చేత నాటబడిన వారి యొక్క ఆధ్యాత్మిక జీవితము ఎలాగుంటుందో కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుని చేత నాటబడిన వారి యొక్క జీవితాలలో, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. మొదటి కీర్తన 2-3 వచనాలలో
యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలవరన యోరన నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయుదంతయు సఫలమగును. మొదటి చెట్టు నీటి ఊట యొద్ద నాటబడిన చెట్టు. ఎవరు వీళ్ళు? దేవుని వాక్యమును ధ్యానించువారు, పఠించువారు, పరిశీలించువారు, దేవుని వాక్యమును హృదయములో భద్రం చేసుకున్నవారు. ప్రపంచములో మొట్టమొదట అచ్చువేయబడిన గ్రంథం బైబిల్ గ్రంథము. మన భారతదేశములోనూ అచ్చువేయబడిన గ్రంథము మొట్టమొదట బైబిల్ గ్రంథం. ఇప్పటికీ అనేక భాషల్లో పరిశీలింపబడుతున్న గ్రంథం ఏకైక గ్రంథం. ప్రపంచములో ధనవంతులలో ఒకడైన బిల్ గేట్ 300 కోట్లు పెట్టి ఒక బైబిల్ గ్రంథమును కొన్నాడు ఆయన. చూసారా ఎన్ని కోట్లు? మనం 300 విలువ చేసే బైబిల్ కొనలేకపోతున్నాం. కొందరు బైబిల్ పరిశోధిస్తే ఈ పక్క ఆదికాండం ఉండదు, ఆ పక్క ప్రకటన గ్రంథం ఉండదు, కాకపోతే బైబిల్ కవర్ ఉంటుంది. ఏమయ్యా అంటే ఇది మా అబ్బల కాలం నుండి వస్తుందండి అంటున్నాడు. డ్రెస్ ఏమో ఒంటి మీద కొన్ని వేల రూపాయలు కలగజేసే వస్త్రాభరణములు ధరిస్తున్నాడు, కానీ దేవుని వాక్యమును కొనలేకపోతూ ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు 40 కీర్తన 8వ వచనములో, దేవా నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది అన్నాడు. భక్తుడైన యోబు ఆయన ఆజ్ఞను నా సొంత అభిప్రాయము కంటే నేను ఎక్కువగా ఎంచుతున్నాను అన్నాడు. యోబు గ్రంథం 23వ అధ్యాయము 12వ వచనము. నేను ఆయన పెదవుల ఆజ్ఞను విడిచి నేను తిరగలేదు. ఆయన నోటి మాటలను ఏమంటున్నాడు? ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచి తిని, నా సొంత అభిప్రాయముల కంటే ఆయన నోటి మాటలను, ఆయన మాటలకు విరుద్ధముగా నేను విడిచి తిరగలేదంటున్నాడు యోబు. కనుక దేవుని గ్రంథము ధ్యానించువారు వారి ఆధ్యాత్మిక జీవితములో నీటి కాలువను యోరను నాటబడిన వారై వారి జీవితాలు ఫలభరితముగా ఉంటాయి. వారు చేసేదంతా దేవుడు ఫలింపజేస్తారు.
అందుకే ఇర్మియా అన్నాడు, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 16వ వచనములో, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడెను, నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందము కలగజేయుచున్నవి. దేవుని మాటలు, నీ మాటలు నాకు సంతోషం. చాలామంది విందురని నేను ఎవరికి చెప్పుదును? ఇదిగో వారు యెహోవా వాక్యమునందు సంతోషము లేని వారై దాన్ని తృణీకరించుదురు అని బైబిల్ సెలవిస్తావు. పౌలు గారు అన్నారు, సత్యవాక్యమునకు చెవినివ్వక దురద చెవులు గలవారు అంటుంది బైబిల్. కల్పన కథలకు తిరుగు కాలము ఈ కాలము. చూసారా? కనుక దేవుని వాక్యమును పఠించాలి, ధ్యానించాలి, పరిశీలించాలి, దేవుని వాక్యమును భద్రం చేసుకోవాలి. అపోస్తలుల కార్యములు 17:11లో, వీరు తెస్సలోనికలో ఉన్నవారి కంటే ఘనులై వారు దేవుని వాక్యము పట్ల ఆసక్తి, పౌలు శీలను చెప్పిన సంగతులు అలాగు ఉన్నవో లేవో అని వారు ప్రతిదినము లేఖనములను మన వాళ్ళు రాసుకుండే స్వభావం మర్చిపోయారు. కారణం ఏమిటి? అది నీ తప్పే అంటున్నారు. చూసారా? తప్పులు తప్పించుకొని తిరగడంలో క్రైస్తవులు మొదటి స్థానంలో ఉంటారు. ఇంక రాసుకునేదే ఉంటుంది, తల కూడా ఎత్తారు. చూసారా? వినాలి, రాసుకోవాలి. విలేకరు ఏం చేస్తాడు? ఆ నాయకుడు కొద్ది మాటలు చెప్తాడు, ఆ కొద్ది మాటలే రాసుకొని ఆయన తగిన విధముగా ఏ విధంగా మాట్లాడో దానికి అనుగుణంగా రాస్తాడు. అది లేదు, నువ్వు అన్నావుగా నా వైపు చూడని, అందుకే నేను రాసుకో. కానీ బెరియా క్రైస్తవులు అలా కాదు. వారు దేవుని లేఖనములను పరిశోధించువారు. చాలామంది ఎదుటివాడి తప్పులు పట్టుటలో ప్రయాసపడుతున్నారు. దేవుని లేఖనమును పరిశీలించడం లేదు. జాగ్రత్త. నీ ఆధ్యాత్మిక జీవితములో 104వ కీర్తన 34వ వచనములో రాజైన దావీదు ఒక శ్రేష్టమైన మాట అంటున్నాడు. ఆయనను గూర్చిన 104వ కీర్తన 34వ వచనం, ఆయనను గూర్చిన ధ్యానము, నా ధ్యానము ఆయనకి ఇంపుగా ఉండును. ఆయనను గూర్చిన ధ్యానము, ధ్యానించువాడు. యువనాయకుడైన యెహోషువతో దేవుడు ఏమన్నాడు? ఈ ధర్మశాస్త్ర గ్రంథమును బోధింపక తప్పిపోకూడదు, దీనిలో రాయబడిన వాటన్నింటి ప్రకారము చేయుటకు దివారాత్రము ధ్యానించిన ఎడల నీ మార్గములను వర్ధిల్ల చేసుకొని నువ్వు చక్కగా ప్రవర్తించెదవు.
నేను నీకు ఆజ్ఞవిచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీతో ఉన్నాడు. ఎంత శ్రేష్టమైన మాట అండి. దేవుని వాక్యము ధ్యానించుట వలన, పఠించుట వలన, హృదయంలో భద్రం చేసుకున్నట వలన నీ మార్గాలు నీవే వర్ధిల్ల చేసుకుంటావంట. పైగా నువ్వు నడిచే మార్గం అంతటిలో నేను నీతో ఉన్నాను అంటున్నాడండి దేవుడు. కానీ ధ్యానించడం మర్చిపోయామే, పఠించుట మర్చిపోయామే. దేవుని లేఖనాలను బాల్యము నుండే తిమోతిని గురించి పౌలు గారు ఏమంటారు? బాల్యము నుండి శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు అని అంటున్నాడండి. మన పిల్లలు ఎక్కడుంటున్నాం? ఐగుప్తు మంత్రకత్తెలు, ఐగుప్తు యొక్క మంత్రస్థానులు హెబ్రీ స్త్రీలను గురించి సాక్ష్యం ఇస్తున్నారు. అయ్యా, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. దేనిలో చురుకుదనము? నీ పిల్లలు మోకరించడంలో చురుకుదనం, నీ పిల్లలు ప్రార్థించడంలో చురుకుదనం, నీ పిల్లలు మందిర పరిచర్యలో పాలు పొందుటకు చురుకుదనము. మా పాలు చిన్నప్పుడే ఏం ఆసక్తితో వచ్చేవాడో. చక్కగా ఆదివారం పొద్దు మందిరం అంతా ఊడిసి బల్ల పెట్టిపోయేవాడు. మిగతా కోడికలకు వచ్చి చక్కగా మందిరం అంతా ఊడిసి, ఇప్పుడు రెండో పాట అయినాక వస్తున్నాడు. ఎక్కడుంటున్నాం మన అభివృద్ధి? కాలేబు ఏమన్నాడు? వాగ్దాన దేశమునకు పంపినప్పుడు నాకు 40 సంవత్సరాలు, ఇప్పుడు 80 సంవత్సరాలు. అప్పుడు నాకెంత బలమో ఇప్పుడు నాకంతే. ప్రారంభములో బాల్యములో ఎంత ఆసక్తో వృద్ధాప్యం వరకు అదే ఆసక్తి ఉండాలి. అప్పటికప్పటికి కాదు ప్రదర్శించడం. సరే, నీ ఆధ్యాత్మిక జీవితములు దైవిక వాతావరణములో ఉండాలి. 2వ చెట్టు 92వ కీర్తన 13వ వచనం. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. దేవుని మందిరములో నాటబడిన వారు, సంఘములో నాటబడిన వారు, సహవాసములో నాటబడిన వారు, దేవుని ఆవరణములలో సంఘ పరిచర్య, సంఘ పరిధిలో ఉండాలి. ఓ దిక్కు చదువుకుంటూ, ఓ దిక్కు దైవ క్రమములో, దైవ భక్తిలో కొనసాగాలి. ఎప్పుడు చెప్తుంటా కదా, వయసు వచ్చిన పిల్లల దగ్గర, పిల్లలు ఉన్నప్పుడు ఇతరుల బలహీనతల గురించి మాట్లాడితే అవే లక్షణాలు నీ పిల్లలకు కూడా వచ్చేస్తాయి. జాగ్రత్త. లోకోక్తి అదే కదా, తల్లి అంటారు ఎలాంటిదో బిడ్డ కూడా అలాంటిదే. జాగ్రత్త, మన పిల్లలను కాపాడుకోవాలి. వీడు చెడు లోకం ఇది. దేవుని మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని
ఆవరణములలో వర్ధిల్లుదురు. దేవుని మందిరం, సహవాసం, సంఘ సహవాసం. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లెను. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. దేవుడు అతనికి తోడై ఉండెను. మందిర ఆవరణములలో బాలుడగు సమూయేలు దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచూ ఉండెను. నువ్వు భక్తులతో దూరముగా పెట్టుకుంటే, దేవుని పిల్లలతో దూరంగా పెట్టుకుంటే, మేము ఎవరితో మాట్లాడము, ఎవరిని బలకరియము, కరెక్ట్గా వస్తాం, టెన్షన్గా పోతాం. మా పిల్లలు ఎవరితో మాట్లాడము. అలా అనుకుంటే వారు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందరు. సరే, మానవుడు పరిస్థితులను బట్టి, సమాజమును బట్టి, వ్యక్తులను బట్టి బుద్ధి తెచ్చుకుంటాడంట. మరి వీళ్ళకన్నా నేను నయం కదరా, వీళ్ళకన్నా మా తల్లిదండ్రులు మేలు కదరా, నన్ను అన్ని విధాలుగా పోషిస్తున్నారు కదరా, నన్ను అన్ని విధాలుగా చేరదీస్తున్నారు కదరా అనే భావన వస్తుంది. ఆహా, మా వారు ఎవరితో గలవరప్ప అని అనుకుంటే నష్టపోతాం. మాటలు రాని పిల్లలతో ఏం చెప్తామంటే, మాటలు వచ్చే పిల్లలతో మీరు కలపండి, వాళ్ళకు ఒక 3 నెలల లోపల మాటలు వస్తాయని చెప్తాను నేను. అబ్బే మా వాడిని మంటే అంటకూడదంటే అంతకంటే మంచి పనులు చేసేస్తారు. జాగ్రత్త. దావీదు అంతకంతకు వర్ధిల్లే. 2 దినవృత్తాంతాలు 26వ అధ్యాయం 5వ వచనములో అతడు తన దేవుడైన యెహోవాను ఆశ్రయించెను గనుక దేవుడు అతని వర్ధిల్లజేసెను. మన దేవుని ఆవరణములలో సమూయేలు యెహోవా సన్నిధిలో ఉండి యెహోవాకు పరిచర్య చేయిచూ ఉంది. యవనములో దేవుడు తోడుగా ఉన్నాడు. వృద్ధాప్యములో ఒక గొప్ప సాక్ష్యము, సౌలు పనివాడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ పట్టణములో ఒక దైవజనుడు ఉన్నాడు, అతడు బహుగణుడు. అతడు చెప్పు మాటలలో ఏదియో తప్పిపోలేదు. ఎప్పుడొచ్చినా ఇవన్నీ ఊరికి రావేమి, దేవుని సన్నిధిలో ఎదగాలి. యెహోషువ అనే యవనస్తుడు గుడారములోనే ఉన్నాడంట. మోషే పాలెంలోకి వెళుతూ వస్తున్నాడు, కానీ యెహోషువ గుడారంలోనే ఉంది. మరో చెట్టు, ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం, యెహోవాను 17:8 వాడు జనుల యొద్ద జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, కాలువ యోరను ఏడవచనం, యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును.
వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలవల యోరను తన్ని దాని వ్రేళ్ళు తన్నును. వెట్టగలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. యెహోవాను నమ్ముకొనిన మనిషిని యొక్క జీవితం ఎడుంటాడంట? జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె. జీవజలములు నేనే అన్నాడు యేసు ప్రభు. ఈ చెట్టు చూడు, వర్షాలున్నా కూడా ఫలించలేకపోతున్నాయి కొన్ని చెట్లు. కానీ చెట్టు అయితే వర్షం లేని సంవత్సరమున కూడా చింత నొందదు, కాపు. వర్షం లేని సంవత్సరమున 3 ఏళ్ళు 6 నెలలు దేశమంతటా మహాక్షామముతో ఉన్నప్పుడు దేవుడు ఎవరిని పోషించాడు? ఏ విధంగా పోషించాడు రాజయ్య? ఎవరిని పోషించాడు? శంకరప్పన, ఆదప్పన? మీ అన్న అంటున్నాడు మల్లప్ప అని అంటున్నాడు కదా. ఏలియాను. ఏమి తెచ్చే ఏలియాకు? కేరీతి వాగు దగ్గర కాకులు. ఎక్కడి నుండి? రాజ అంతఃపురములో నుండి. ఉదయము సాయంత్రం టైం టేబుల్ చూడండి. మనము రోజులు పెట్టినామంటే ఇంకా 4వ రోజు మా ఊరికి ఫస్ట్ బస్సే వస్తుంది. ఈ మధ్య ఆర్టీసీ వాళ్ళు 5 గంటలకే బస్సు పెట్టారండి అని భార్యాభర్తను మాట్లాడుకుంటారు. వానికి బోరా అని చెప్పారు. అంటే దాని అర్థమైంది, ఇంక పొద్దున్నే బయలుదేరరా బాబు, మాకెన్నో పనులు ఉన్నాయి. సరే, సారేపాత మీదవ రాదు. కొద్ది నూనెతో, కొద్ది పిండెతో తక్కువ కాలేదు అనే మాట మనం చూస్తాం. యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు అని. చింత నొందదు. చింత అనే బైబిల్లో మొట్టమొదట ఎవరన్నారు చెప్పండి? ఎవరన్నారు? భక్తులు. ఎవరన్నారు? షద్రక్, మేషక్, అబేద్నెగో. నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలసిన చింతే మాకు. మా దేవుడు మండుచు వేడిమి గల ఈ అగ్నిగుండము నుండి తప్పించి రక్షించుటకు సమర్థుడైన దేవుడు. యేసు ప్రభువారు ఏమన్నారు? తన ప్రజలను ధైర్యపరుస్తూ ఏమన్నాడు? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరింతుమో, ఇవన్నీ దేవుడు లేని ప్రజలు ఆలోచిస్తారు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. మరొక మాట అక్కడే ఒక శ్రేష్టమైన మాట మనకు దొరుకుతుంది. ఫిలిప్పీ పత్రికలో కూడా
దేనిని గూర్చియు చింతపడకుడి. 4:6 దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రార్థన విజ్ఞాపనముల చేత మీ విన్నపములు దేవునికి దేనిని గూర్చియు చింతపడకుడి. ఇక ఆఖరి మాట పేతురు భక్తుడు అన్నాడు కదా, ఏమన్నాడు రమణకుమారి? ఏమన్నాడు పేతురు భక్తుడు? ఏమన్నాడు? మీ చింత యావత్తు చూసారా? 1 పేతురు 5:7 మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన మిమ్మును గూర్చి చూసారా? ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. చింతనందని చెట్టు ఇది, కాలువ యొద్ద నాటబడిన చెట్టు ఇది, వర్షము లేని సంవత్సరమున చింతలేని చెట్టు, కాపు మానదు, ఫలాలు ఇస్తూనే ఉంటుందంట. దాని ఆకు కూడా వాడిపోదంట. దాని ఆకు కూడా విశ్వాస జీవితంలో చిన్న శ్రమలు వస్తే మొఖాలన్నీ వాడిపోతాయి. సరే, వాడిపోకూడదు. ధైర్యముగా ముందుకు సాగాల్సిందేదే. మరొక చెట్టు యెషయా గ్రంథం 44వ అధ్యాయం 4వ వచనం, నీటి కాలవల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. ఎదిగే చెట్లు, ఎదుగుట ఆధ్యాత్మిక జీవితములో అంతకంతకు ఎదగాలి. నీటి కాలువల యొక్క నిరవంజి చెట్లు ఎదుగునట్లు వారు ఎదుగుదురు. కొన్ని సంవత్సరాలైనా రక్షించబడి ప్రభువులలో పాలు పొంది అనర్గళంగా స్వచ్ఛందంగా లేచి ప్రభుని గురించి ప్రకటించే విశ్వాసులు కొరతై ఉన్నారు. అనర్గళంగా లేగాలి, స్వచ్ఛందంగా లేగాలి, ప్రభు ఇచ్చిన భారము బట్టి లేగాలి. నీకు ఇయ్యలేదా భారము? ఇచ్చినా దాన్ని నువ్వేం చేస్తున్నావు అంటే కఠినం చేసుకుంటావు. లేఖనాలు స్తుతుల వరకే, ఆ తర్వాత ముందడుగు రాదు. సత్యంగా లేచి ఒక 10 నిమిషాలు ప్రభువును మహిమపరిచే మనస్సు రాదు. అంతకంతకు ఎదగాలి. ఎఫెసు పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదము. ఎక్కడుంది ఎదుగుదల? అదేదో 200 ప్రసంగాలు రాసి ఆ చిట్టా కట్టాడంట. పోతురాయి రాజయ్య ఎప్పుడు ఆ చిట్టాయి విప్పుతాడో ఏమో కానీ మత సంబంధమైన సంఘాలకు వెళ్ళి నువ్వు వాక్యం చెప్పాలంటే ఆ త్రాగుబోతు వాడిని పర్మిషన్ తీసుకోవాలి.
సార్ నేను వాక్యం చెప్తాను అని. ఆడు చెప్పు అంటాడు. విలువ కూడా ఉండదు నీకు. జీతగాడే. గొర్రెలు తనవి కానందున జంతువులు వచ్చినప్పుడు పారిపోతాడు. కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెడతాడు. దావీదదే కదా, నేను గొర్రెలు కాయించున్నప్పుడు ఎలుగుబంటి బలము నుండి సింహ బలము నుండి నన్ను తప్పించిన దేవుడు అనే మాట మనం చూస్తాం. నువ్వు ఎట్లయినా చెప్పు, మేము మాత్రం లెగము అని కఠినం చేసుకుంటే మనకేం సంబంధం లేదు. ప్రభువునకు లెక్క అప్పగించాలి. నీ సమయము, నీ ధనము, నీ దినము. యెరూషలేము గురించి కన్నీళ్లు గారుస్తూ, ఈ నీ దినమందైనను నువ్వు ప్రభువును తెలుసుకోలేకపోతే నీకు శ్రమ అన్నాడు. దేవుడిచ్చిన కృపావరములను తిమోతితో అంటాడు కదా, నీకు అనుగ్రహింపబడిన కృపావరమును ప్రజ్వలింపచేయి అన్నాడు. జాగ్రత్తగా ఉండు అన్నాడు నీకు అనుగ్రహింపబడిన వాటిని గురించి. అన్ని విషయములలో ఎదగాలి విశ్వాసి. అది ప్రార్థనలో కానీ, అది పాటల్లో కానీ, అది ప్రసంగములో కానీ. ఒక సేవకుడు ఒక సంఘానికి వెళ్ళాడంట. నీ సంఘములో ఎంతమంది విశ్వాసులు ఉన్నారు అంటే 300 మంది అన్నాడంట. పాటలు పాడేవారు ఎంతమంది అంటే 300 మంది అన్నాడంట. వాక్యం చెప్పేవారు ఎంతమంది అంటే 300 మంది అన్నాడంట. మనము అయినా నువ్వు ఉన్నంగా చెప్తే ఏం బాగుంటుందన్నా, మా మాటలు ఎవరు వింటారు? నువ్వు ప్రభు మాటలు చెప్తున్నావా, నీ మాటలు చెప్తున్నావా? ప్రభు మాటలు చెప్పాలి. వారు ఎదుగుదురు, క్రీస్తు దినమునకు అంతకంతకు ఎదుగుచు అన్నాడు ఫిలిప్పీ సంఘానికి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. ప్రభు దయాళుడని రుచి చూసిన ఎడల రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము వాక్యమనే పాలను అపేక్షించుడి. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 5 వచనం. హోషేయ గ్రంథం 14:5. చెట్టునకు మంచు ఉండునట్లు చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును, తామర పుష్పం పెరుగునట్లు అతడు అభివృద్ధి నందును. 7వ వచనము కూడా మరలి వత్తురు, లెబానోను ద్రాక్షారసము వాసన వలె వారు పరిమళింతురు. చెట్టునకు మంచు ఉండినట్లు నేను అతనికి ఉండేదను. శ్వాస ఎదగాలి. ఎక్కడ నీ ఎదుగుదల? ఎక్కడుంటున్నావు? నీ ఆధ్యాత్మిక జీవితములో ఎదగాలి. మరో చెట్టు 80 కీర్తన 15వ వచనం. నీవు నాటిన
80 కీర్తన 15. నీ కుడి చేత నాటిన ఈ మొక్కను కాయుము. దేవా, నీ కుడి చేత నాటబడిన ఈ కొమ్మను కాయుము. కాసే దేవుడు ఆయన, కాయువాడు, కాపాడువాడు. నీ కుడి చేత నాటబడిన ఈ కొమ్మను కాయుము అంటున్నాడండి. ఎందుకంటే నిన్ను కాపాడువాడు కునకడు, నిద్రపోడు. 140 కీర్తన 7వ వచనం. 140 కీర్తన 7వ వచనం. ప్రభువైన యెహోవా నా రక్షణ దుర్గము, యుద్ధ దినమున నీవు నా తలను కాయుదువు. యుద్ధ దినమున నా తలను కాయుదువు, నా తలను పైకెత్తువాడవు నీవే. ఎంత గొప్ప కాపుదలండి. నేను ఒంటరిగా నివసించినను సురక్షితముగా నీవు నన్ను కాపాడుదువు, నన్ను కాయుము. దావీదు ఎక్కడికి వెళ్ళినను యెహోవా అతనిని కాపాడుచూ ఉండెను. మరొక మొక్క, యెషయా గ్రంథం 61వ అధ్యాయము 3వ వచనం. యెహోవా తన్ను మహిమపరచుకొనున్నట్లు మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లని వారికి పేరు పెట్టబడింది. ఎందుకు నాటాడు అంట? యెహోవాను మహిమపరచునట్లు. యెహోవా తన్ను మహిమపరుచుకొనున్నట్లు విశ్వాసి జీవితములో దేవుడు నిన్ను నాటాడు, దేవుడు నిన్ను ఫలింపజేశాడు, దేవుడు నిన్ను వర్ధిల్లజేశాడు. ఎప్పుడైనా ఆయనను మహిమపరిచావా? జనములారా, కుటుంబములారా, మీరు దేవుని మహిమపరచుడి అంటున్నాడు. 1 దినవృత్తాంతములు 16వ అధ్యాయం 28వ వచనం. జనముల కుటుంబములారా, మహిమా బలము ఆయనకు చెల్లించు. ఆయనను మహిమపరచుడి. దేవుడు చేసిన మేళ్లను బట్టి విశ్వాసి దేవుని ఘనపరచాలి, దేవుని మహిమపరచాలి. నెబుకద్నెజరుకు పశు మనసు పోయి మరలా మనిషి అయినప్పుడు దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 37వ వచనములో
పరలోక రాజు యొక్క కార్యములు సత్యములనియు గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడని ఆయనను స్తుతించుచు కొనియాడుచు నెబుకద్నెజరును నేను ఆయనను ఘనపరుచుచున్నాను. 3వ అధ్యాయంలో ఏమన్నాడు? నా చేతిలో నుండి విడిపించే దేవుడు ఎక్కడా అన్నాడు. 4వ అధ్యాయంలో వీరి దేవుడే పూజార్హుడు అంటున్నాడు. 3వ అధ్యాయంలో అతని కుమారుడైన బెల్షస్సాజరు ఇవన్నీ తెలిసి కూడా ఆయనను ఘనపరచలేదు, ఆయనను మహిమపరచలేదు గనక ఆ రాత్రే అతడు హతుడాయను అనే మాట మనం చూస్తాం. 23వ వచనము చివరి భాగములో నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశములో ఉన్నవో ఆయనను నీవు ఘనపరచలేదు గనక నువ్వు ఈ రాత్రే హతుడువైతావు అని తెలిసి కూడా, తెలియక కాదు, దేవుని కనపరచలే, దేవుని మహిమపరచలే. వారి తాతకు జరిగిన సంభవం విని కూడా జాగ్రత్త. అపోస్తుల కార్యములో మరొక రాసున్నాడు. ఇది మానవ స్వరం కాదు, దేవుని స్వరమే అన్నారు ప్రజలు ఆయన ప్రసంగం చేస్తూ ఉంటే. అప్పుడేమనాలి రాజు? దేవా, నాకు ఈ ధన్యత ఇచ్చినావు, నీకు స్తోత్రము అనాలి. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 23వ వచనం. మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చింది. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము. గుడ్డోని కూడా నేను గట్టిగా చెప్తాను కూడా నువ్వు పట్టించుకోవడం లేదు. 21 నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదని కేకలు వేసి ఏమనాలి? దేవా, నాకు ఈ ధన్యత ఇచ్చినావు, నీకు స్తోత్రంనైనా అనాలి. ఏం చదువుతాం చూడండి. అతడు దేవుని మహిమ పరచనందున వెంటనే దూత అతని మొత్తెను గనక అంటుంటారు కదా, రే పురుగులు పడిపోతావురా కొడక అంటుంటారు కొట్లాటలు వచ్చి. అతడు పురుగులు పడి ప్రాణము విడిచెను. చూశారు? దేవుని మహిమ పరచనం. దేవా, నాకు ఇట్టి ధన్యత ఇచ్చినావు, నీకు స్తోత్రములు అనవలసినది పోయి మరి రాజు ఆ మాత్రం మాట్లాడకపోతే ఎట్లా? దేవుని మహిమ పరచనందున జాగ్రత్త. మరొక చెట్టు, ఆఖరి చెట్టు, ఇది మానవుడు నాటిన చెట్టు.
మానవుడు నాటిన కొయ్య, ఉరి కొయ్య. ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం. ఉరి స్తంభం 7:9. ఎస్తేరు గ్రంథం 7:9. రాజు ముందర ఉండు షండులలో అరబ్బోనానునొకడు, ఏలినవాడ చిత్తగించుము, రాజు మేలు కొరకు మాటలాడిన మొర్దెకైని ఉరి తీయుటకు హామాను చేయించిన 10 మూరల ఎత్తుగల ఉరి కొయ్య హామాను ఇంటి వద్ద నాటబడి ఉన్నది. ఏమైంది? యూదులకు చెడుగా తలంచిన చెడు యోచన అతని మీదికి దేవుడు రప్పించెను. కనుక మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎలాగుంటాం? ప్రార్థన చేసుకో. యేసు ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు అనే మాటను బట్టి ముగిస్తోంది. ఈ మాటలు వ్యర్థము కాకుండా నీరు కట్టి ఫలింపచేయి. సంఘము దినదినము క్షేమాభివృద్ధి నొందుటకు మీ కృపను దయచేయి. ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేటు సంస్థల్లో మరికొన్ని విభిన్న రీతిగా ప్రయాసపడుతున్నారు, దీవించి. గంధం నిర్మల వివాహము ఆర్రగడ్డలో 26వ తేదీ రేపు వెళుతుండగా రేపు రాత్రికి జరిగే ఎంగేజ్మెంట్ని కూడా దీవించండి. మంచి వాతావరణం దయచేయి. వరుని యొక్క బంధుమిత్రులు, వధువు యొక్క బంధుమిత్రులను దీవించండి. కార్డు ద్వారా, ఫోను ద్వారా వ్యక్తిగతంగా ఆహ్వానింపబడిన ప్రతి వారిని దీవించండి. చక్కగా వివాహం జరుగుటకు మీ కృపను దయచేయండి. రాకపోకల ప్రయాణమును కూడా మీరు ఆశీర్వదించండి. సహోదరుడు గంధం దేదాను యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి. మా యాడికి మండలంలో ఉంటున్న ప్రభుత్వ శాఖలను మీరు దీవించండి. ఆసుపత్రి, ఎంఆర్ఓ, ఎండిఓ, పంచాయతీ, పోలీస్ స్టేషన్, మా మండల నాయకులను, అధికారులను దీవించండి. మా తాడపతి నియోజకవర్గం నాయకులను, అధికారులను దీవించండి. మా అనంతపురం జిల్లా కలెక్టర్ గారిని, కార్యాలయంను, నాయకులను, అధికారులను దీవించండి. మా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, గవర్నర్లను మీరు ఆశీర్వదించండి. మా భారతదేశం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. మా దేశ ప్రధాని గారిని ఆశీర్వదించండి. రాష్ట్రపతి గారిని దీవించండి. దేశ సరిహద్దులున్న సైనిక పటాలమును మీరు దీవించండి. మా యాడికి మండలము నుండి ఉపాధి కొరకు, ఉద్యోగము కొరకు, ఉన్నతమైన చదువు కొరకు వెలుపల ఉంటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవనస్తుని, యవనరాలను మీరు రెక్కల కింద ఉంచుకొని కాపాడమని అడుగుతున్నాను. అయ్యా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. కాటుపల్లి యోహానంకులు రాజాబాయి అంటే మీ పిలుపు తీసుకోండి. వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానం దీవించండి. కట్టుపల్లి జాన్ నెల్సన్ గారు అయిన భార్య పిల్లలు, పాళ్ళు గారు అయిన భార్య పిల్లలు, స్థానిక సంఘాలను బలపరచండి. పెద్దలను, సేవకులను మీరు ఆశీర్వదించండి. ఈ రాత్రి మీరు మహిమ పొందండి. కొందరు రాలేకపోయారు, మరొక తరుణం దయచేయండి. యవన పిల్లలు ఉన్నారు, ఉన్నతమైన చదువులు చదివి వివాహాల కొరకు, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. వారి హృదయ కోరికలు నెరవేర్చండి. ఈ రాత్రి మీరు మహిమ పొందండి.
యంత్ర శబ్దం ధర ఎందరైతే వింటున్నారో ఆకర్షించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. మరి సహోదరుడు సీమోను ప్రతి ఇంటికి పెళ్లి కార్డు ఇచ్చింటాడు గనక ప్రతి ఒక్కరూ రావాలని వారి ఇంటి తరపున మనవి చేశారు. ప్రతి ఒక్కరు రావాలని మనవి చేస్తూ మరి బస్సులు కూడా ఏర్పాటు చేశారు కనుక ప్రతి ఒక్కరు రండి, ప్రార్థించండి, సహకరించండి. వివాహం చక్కగా జరుగునట్టు. మీ అందరికీ వందనాలు.